ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. ఇంత జీవితం చూశారు, ఇంత సక్సెస్ చూశారు, ఇంత డబ్బు చూశారు, ఇన్ని బంధాలు చూశారు. మీ జైలు జీవితంలో పోసాని కృష్ణమురళి కొంచెం లో అయిన క్షణాలు కానీ ఆ రోజు కానీ ఎప్పుడైనా ఉందా? ఆ జైలు జీవితంలో నుంచి మీరు నేర్చుకున్న పాఠం కానీ లేదా మిమ్మల్ని మీరు మలుచుకున్న విధానం కానీ ఏంటంటే ఏం చెప్తారు? ఆ కొన్ని రోజులు ఏమీ లేవు. ఏమి లేవు. ఎందుకు చెప్పంటావా? ఇప్పుడు నేను ఒక అవినీతి పని చేసి జైల్లోకి వెళ్తే తలొచ్చుకుంటా, మోసం చేసి, లంగా పనులు చేసి, బ్రోకర్ పనులు చేసి, రేపులు చేసి, కడుపులు చేసి, పక్కలేయటం చేసి, ఎక్కడెక్కడ ప్రభుత్వాలు అడ్వాంటేజ్ తీసుకొని 2 ఎకరాలు తీసుకోవటం, 3 ఎకరాలు తీసుకోవటం, ఆ పైపులు తీసుకుందాం, ఈ పప్పులు తీసుకుందాం, ఈ డైలాక్స్ పెట్టుకుందాం అని, ఇవన్నీ నా జీవితంలో ఎప్పుడు ఏమీ లేదు సార్. ఇప్పుడు ఇది నేను గట్టిగా మాట్లాడతా, అది మీకు తెలుసు, నాకు తెలుసు. గట్టిగా మాట్లాడడం అంటే నా గొంతు పెద్దది అంతే. అంటే కోపంతో కాదు, నా గొంతు పెద్దది, అర్థమైందా? రాఘోపాలరావు గొంతులాగా. అది అడుగుతా. నేను రాజకీయాల్లో మాట్లాడవలసి వచ్చినప్పుడు ఎన్ని ప్రెస్ మీట్లో తీసుకుని బయటికి కావాలండి మీరు. ఎందుకు నాకు సమాధానం చెప్పలేరు? నేను మామూలుగా అడుగుతా. మంత్రులు అడగమన్నా, ఇంకోటి అడగమన్నా, ఎవరు అడగమన్నా, మరి నాతో నన్ను నోరు మూపించొచ్చుగా సమాధానంతో. ఎవరు మూపిస్తా. అదే నేను చేసేది. బ్రోకర్ పనులు చేయలే ఇప్పుడు నేను. సార్ మరి ఎందుకు బాధ లేదు. నాకు రాజకీయాల గురించి మాట్లాడడం ఇష్టం లేదు, కానీ మీ క్యారెక్టర్ తెలుసు సార్. మిమ్మల్ని చిలకలూరిపేటో సంథింగ్ ఎక్కడో టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేగా పంపిస్తే ఓడిపోనన్నా ఓడిపోతాను కానీ ఒక్క క్వార్టర్ ముందు పంచను, 10 రూపాయలు డబ్బులు ఇవ్వను అని చెప్పి స్థిరంగా నిలబడ్డ మనిషి మీరు కాదు. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ కానీ, ఎక్కడైనా ఇండియా కానీ, ఇక్కడ ఇండియా తగ్గ తెలియదు, మనం అందుకుని ఆంధ్రప్రదేశే కదా వచ్చింది. అన్నీ ఉన్న ఎమ్మెల్యేలు నిలబడ్డారు కదా, ఎమ్మెల్యేగా ఎవరు? వాళ్ళు అన్ని పార్టీలు వాళ్ళకు, అన్ని పార్టీలు వాళ్ళు రంగంలోకి వచ్చారు. 100% ఎమ్మెల్యేగా నిలబడ్డవాడు డబ్బులు పంచుతారు. డబ్బులు పంచకపోతే కనీసం ముందిప్పిస్తారు కదా. మీకు తెలుసు కదా, ఇవ్వకపోతే వాళ్ళు ఒప్పుకోరు కదా. అంతే అంటారు కదా, కార్యకర్తలే ఒప్పుకోరు సార్. అది అన్నారు కదా. నేను అక్కడికి వచ్చా. నేను వచ్చి వాళ్ళు అడిగారు, సార్ మనం ఇక్కడెక్కడ ఇవ్వాల్సి ఉంటుంది, ఏమి ఇవ్వాలి అన్నాడు ఓ పెద్ద ఆయన. అదేంటి డబ్బులు పంచాలి, అది మన కాటన్లు మనం ఊరికి మనకు ముందు బాటిల్స్ తీసుకోండి అన్న. నాకైతే తెలియవన్నా, నేను ఒక్క పైసా కూడా ఎవరికి ఇవ్వను, నేను ముందు కూడా ఇవ్వను. ఏంటి సార్ ఇది ఎలక్షన్లో మనవి తెలుసా మీకు అని వాళ్ళ పక్కన నవ్వారు. అంటే నేను చేయనన్నట్ట. నేను తాగించను. ఒకవేళ నేను తాగుతున్నా కానీ నా డబ్బులతో తాగుతా, మీ డబ్బులతో మీరు తాగండి. నేను ఎందుకు ఇవ్వాలి మీకు? నువ్వు నేను చెప్పా, అన్నా నన్ను చెడగొట్టమాకండి. నేను చెడిపోయాను అనుకో అన్నా, డబ్బులు పంచి నేను గెలిచాననుకో, చిలకలూరిపేట మొత్తం తినేస్తా. మీరు నన్ను అడిగే హక్కు ఇంకో లేదు. ఏం మాట్లాడలేదన్నా. 60-70 మంది ఉన్నారు. నేను చేయనన్నట్టు. అంటే ఇప్పుడు సరే ఓట్లు ఇస్తా పోతే కానీ కనీసం ముద్దని ఇవ్వండి, ఎంకరేజ్మెంట్గా ఉంటుంది అన్నాడు. ఎంకరేజ్మెంట్ ఏంటన్నా అన్న? ఏమంటే వాళ్ళు మరి అటు మాట్లాడుకోవాలి, వాళ్ళు పాంప్లెట్లు పంచుకుంటూ ఉండాలి, వాళ్ళకి వచ్చి ముందు అంటే వాళ్ళ డబ్బులు తాగి మందుకు చేసుకోమన్నా. నేను చేయనన్నా. నన్ను పాడు చేయొద్దన్నా. అరే ముందు పట్టడం కూడా పాడు చేయటం ఏంటండి అన్నాడు. ఆయనంటే అన్న తల్లి సాక్షిగా చెప్తున్నా, నేను పైసా కూడా ఇవ్వను. అయితే ఎవరు రారు సార్ కార్యకర్తలు, మీతో పాటు జీపీకి రారు, నేను కూడా వెళ్ళిపోతారన్నా. తెల్లారి ఎక్కా, ఇద్దరే ఉన్నారు. అరగంట దాకా వెళ్ళా, నిండిపోయారు. మళ్ళీ ఎక్కారు వేరే వాళ్ళు.
అంటే వాళ్ళు అప్పుడు ఏంటంటే అర్థమైపోయింది ఇక పోసాని అదే అయిపోయింది. జర్నలిస్ట్ చెప్పాడు అలా అన్నారండి. ఈడంతేనా ఇంకేం లేదు, అది బరకాదు కాదు, ఎక్కేద్దాం పద అని ఎక్కారు. సో తెలుసు సార్ అది. అయితే నాకు దీనికి సంబంధించిన ఒక ప్రశ్నే ఉంది. యాక్చువల్గా ₹7 కోసం మీరు బుట్టలు, ఆ ముళ్ళుండే ఆ చెక్కలతో బుట్టలు అల్లిన రోజులు ఉన్నాయి. కరెక్టేనా? ₹7 కోసం. అలాంటి పోసాని కృష్ణమురళి తెలుగు సినిమా ఇండస్ట్రీలో అసిస్టెంట్స్కి అందరూ అసలు డబ్బులే ఇవ్వని రోజుల్లో, మహా అయితే 2000, 3000 నెలకి ఖర్చులకి ఇచ్చే రోజుల్లో పోసాని కృష్ణమురళి మాత్రం తన అసిస్టెంట్స్కి డబ్బులు ఇచ్చేవాడు. నేను ఎవరిని నాకు అసిస్టెంట్ ఉంటే బాగుండే క్వశ్చన్ మార్క్ రాస్తాను అట్లాంటి నాకు తెలియదు అసలు ఈ రోజుకి. అందరూ నా వెంటబడి చూడండి. ఆకుల శివ లాంటి వాడు కానీ, కొరటాల శివ కానీ, రికమెండేషను సముద్రాల మేనరుడు అప్పలాచార్య ఉంటాడు. అప్పలాచార్య తమ్ముడు ఉన్నాడు ఆదిత్య గారని. ఆదిత్య గారు అంటే నాకు ఇష్టం బాగా. నాగరా వస్తుండేవాడు. వస్తే ఆయన ఒకప్పుడు మురళి తమ్ముడు ఒక శివాని కుర్రాడు పాపం పేదవాడు బాగా, అన్నం కూడా 2 పూటలు లేని పరిస్థితిలో ఉన్నాడు, అది నువ్వు అసిస్టెంట్ పెట్టుకుంటావంటే అప్పుడు కొత్తగా నేను ఎవరు నాకెందుకన్నా అసిస్టెంట్లు లేకపోవచ్చు వాడికి అన్నం పెట్టు అసిస్టెంట్ పేరుతో అన్నాడు. అది చెప్పుడుకున్నాడు ఆయన హైదరాబాద్లో. ఆయన ఆకుల శివ సార్ కాదు అలా ఆదిత్య అనే ఆకుల శివ వచ్చిన అతను ఆకుల శివ. అది వస్తే ఇతనే మురళి ఆకుల శివ ఇతను అంటే రమ్మనన్నా. నేను వాడు బాగా రాస్తాడా బాగా రాయడా అని ఏ ఒక్కడిని నేను చెక్ చేయటాలు కానీ మా దగ్గర పనిచేస్తారా అని ఇప్పుడు నా లైఫ్లో ఈ రోజు వరకు లేదు. ఈ రోజు వరకు కూడా వాడు నా ఫ్యాన్స్ అని పోసాన్ గారిని ఫ్యాన్ అంటే నేనని త్రివిక్రమ్ చెప్పేవాడు. వెళ్ళి మా తలుపు కొట్టగానే మా ఆవిడ ఉంటే నేను బయటికి వెళ్ళిపోయాడు 5:30, 6కి వెళ్ళిపోయాడిని సిట్టింగ్కి. వాళ్ళే 9కి వచ్చేవాళ్ళు. అంటే నేను పోసానికి సార్ నేను ఫ్యాన్ అండి, సార్ దగ్గర అసిస్టెంట్ జనాలు అంటే 2-3 నెలలు తిరిగాడు. తిరిగితే మా ఆవిడే నేను వచ్చి నైట్ ఇప్పుడు వస్తా వాళ్ళు ఎప్పుడో ఎవరు ఒక అబ్బాయి అండి, ఎవరు సినిమా ఆకెళ్ళ శ్రీనివాస్ అంట, ఏదో అబ్బాయి రోజు తిరుగుతున్నాడండి పాపం, మీరు ఏదో చెప్పొచ్చు కదా. నాకేం తెలుసమ్మా, అతను ఎవరో తెలియదు నాకు, తెలియదు నువ్వు చెప్పొచ్చు కదా అంటే సార్ నువ్వు మన ఏమైనా చెప్తాం కలిస్తే కదా. అతను అబ్బాయి తెలియదు, ఏమీ తెలియదు, వస్తే అప్పుడు చెప్పు ఈసారి నెంబర్ తీసుకో అన్నట్టు అట్టు వెళ్ళిపోయాడు. అట్లా వచ్చాడు ఆయన. అతనికి ఆకుల శివకి వచ్చాడు. తర్వాత వాళ్ళందరూ 30 మంది దాకా పని చేసినట్టున్నారు. ఇండస్ట్రీలో సంపత్ నంది గారు కానీ, కొరటాల గారు కానీ, డివిఎస్ రవి గారు కానీ, ఇండస్ట్రీలో ఏ పెద్ద డైరెక్టర్ని తీసుకున్నా ఏదో ఒక టైంలో పోసాని కృష్ణమురళి గారి దగ్గర పని నేర్చుకున్న వాళ్ళే వీళ్ళంతా. అది అట్లా వచ్చినాడు త్రివిక్రమ్. ఎవరు ఫ్యాన్ ఎవరంటే కామెడీ మ్యాన్ అతను ఉంటాడు, గౌతమ్ రాజు గారని. కామెడీ ఏమిటి తమ్ముడు అంటుంటాడు. అతను తమ్ముడు నా దగ్గరికి వస్తాడు ఆ పిల్లోడు ఆపరేషన్ మన ఇతను త్రివిక్రమ్ ఆకళ్ళ సీను అనేవాడు. మా ఇంటి దగ్గర కూడా అప్పుడప్పుడు పనిచేస్తుంటాడు, పిల్లలకి టీచింగ్ చెప్తుంటాడు. ఆ పేదవాడు అవన్నీ చెప్పొద్దన్నా చెప్పేవాడిని. మంచోడా కాదా చెప్పు చెప్తే అన్న అయితే నేను మద్రాసు వెళ్తున్నాను, మద్రాసు రమ్మను, అక్కడ నేను 1 వీక్ 10 డేస్ ఉంటాను కదా, ఆవిడ రావాలి అలా వస్తానంటే రమ్మని చెప్పాను. ఆయన తమ్ముడు వెళ్తావా అంటే వెళ్తా, డబ్బులు లేవు సార్ అన్నాడు. ఆ గౌతమ్ రాజు చేతిలో బ్రాస్లెట్ రాసుకుంటారు ఏదో ఇట్లా బ్రాస్లెట్, ఆ బ్రాస్లెట్ లాంటిది, అది మార్వాడి దగ్గరికి వెళ్ళి 1000 రూపాయలు కుదవబెట్టి ఆ 1000 రూపాయలు త్రివిక్రమ్ శ్రీనివాస్కి ఇస్తే ఆయన మీ దగ్గరికి వచ్చాడు, మద్రాసు దగ్గరికి పంపించాడు. అతనే గౌతమ్ రాజు పంపించాడు. అయితే ఇక్కడ నా డౌట్ ఏంటంటే ఇవన్నీ ఎందుకు చెప్పుకోరు సార్ కృష్ణమురళి, పోసాని కృష్ణమురళి? పోసాని కృష్ణమురళి అంటే కొంతమంది ఎక్కువ ప్రేమిస్తారు, కొంతమంది ఎక్కువ ద్వేషిస్తారు. కానీ అందరికీ తెలిసింది ఏంటంటే పోసాని కృష్ణమురళి నిజాయితీపరుడు. ఎవరి దగ్గర ఒక చేయి జాపి ₹1 అడగడు, ₹1 తీసుకోడు. కానీ ఇంత బయట కొన్ని కారణాల వల్ల మీ మీద కొంత నెగిటివిటీ పెరిగినప్పుడు కూడా ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక ఇంటర్వ్యూలోనో, ఏదో ఒక మనుషుల మధ్య ఇవన్నీ పంచుకోవాలి కదా. మీరు చేసిన మంచి అంతా ఎంతమందికి గుండె ఆపరేషన్లు చేయించారు మీరు? నాకు తెలిసి మీ డొనేషన్స్ ఆ రోజుల్లోనే ₹2 కోట్ల దాటింది. సో ఇవన్నీ ఎందుకు చెప్పుకోరు పోసాని కృష్ణమురళి? ఇవి కదా చెప్పుకోవాల్సింది. మీ పని అందరికీ తెలుసు, అంటే సినిమాలు హిట్లు అందరూ తెలుసు. అది కాదు రాజా, ఏదంటే ఒకళ్ళ మెహర్బానీ కోసం
వాళ్ళు నన్ను పొగట్టడానికి నేను ఎప్పుడు మాట్లాడను. చేసింది మంచి కదా అనేది నా ఉద్దేశం. వాళ్ళు నన్ను సంతోషం బాగా పొగుడుతుంటే నాకేం పెద్ద పట్టించుకోను. నన్ను తిడుతున్నా నేనేం పట్టించుకోను. నేను ఎప్పుడేం పట్టించుకుంటానంటే నేను మంచిగా కాదా, నేను పద్ధతిగా ఉంటున్నానా లేదా, అదే చూసుకుంటా. నేను పద్ధతిగా లేనప్పుడు, తాగి తిరుగుతున్నప్పుడు, బేవర్స్ పనులు చేస్తున్నప్పుడు, లంగా పనులు చేస్తున్నప్పుడు, ఏమైనా పైరవీలు చేస్తున్నప్పుడు, అవినీతి పనులు చేస్తున్నప్పుడు, గవర్నమెంట్ అడ్డం పెట్టుకొని చెప్పి పొలాలు తీసుకుంటున్నప్పుడు, ఆ ఆస్తులు తీసుకుంటున్నప్పుడు, అలాంటి ఏమన్నా వెధవ పనులు చేస్తే నేను బాధపడాలి. నేను ఏమీ పిచ్చి పనులు చేయలే ఇంతవరకు. అన్నప్పుడు ఏంటంటే రాజకీయాల్లో ఒకరేంటంటే వాళ్ళకి ఎవరికి ఇష్టమో వాళ్ళకే మనం అనుకూలంగా ఉండాలి అనుకుంటారు. సార్ అది నాకు చేతకాని పని. నాకు తెలుగు సినిమా ఇండస్ట్రీ నాకు ఎన్నో ఇచ్చింది, నాకు నా కుటుంబానికి 100 కోట్లు దాటి ఎంతో ఆస్తులు నేను తెలుగు సినిమా పరిశ్రమ నాకు ఇవ్వటం జరిగింది. నా తెలివితేటలు కానండి, నా నిజాయితీ కానండి, హార్డ్ వర్కింగ్ నేచర్ ఉంది అని చెప్పండి, నా సక్సెస్ అనండి, సార్ నా డిమాండ్ అనండి. అట్లా అలా తెలుగు సినిమా పరిశ్రమలో నమ్ముకొని బాగా హార్డ్ వర్కింగ్ చేసి మంచి సక్సెస్లు ఇచ్చి గొప్పగా ఆస్తులు దేవుడు నాకు ఇచ్చి తెలుగు పరిశ్రమ నాకు ఇచ్చి ఆ తర్వాత నాకు సంతోషంగా నేను నా కుటుంబం ఇప్పుడు చాలా గౌరవంగా బతుకుతున్నాం. ఇది తరాలు తరబడి నాకు ఆస్తులు ఉంటాయి. ఇక బావు, ఎందుకంటే మా ఇంట్లో బ్యాడ్ హ్యాబిట్స్ ఎవరికి లేదు, నాకు లేదు, నా పిల్లలకి లేదు. మందు లేదు, సిగరెట్లు లేవు, పాన్ పరాగులు లేవు, మిడ్ నైట్ పబ్లిక్ వెళ్ళటాలు లేవు. ఏ క్లబ్ ఇంతవరకు చేయలేదు. 40 ఏళ్లలో ఫంక్షన్లు ఉంటాయి కదా, ఆ ఫంక్షన్లో అయితే షెల్ట్ తీసుకుని వెళ్ళిపోతాను తప్ప అక్కడే మందులు, పార్టీలు, పార్టీలు, డ్యాన్సులు అవి నాకు తెలియని మ్యాటర్లు.